హలో అందరికీ. ఉగ్గు కోసం 4 కప్స్ రైస్ తీసుకున్నా అండి. మనం ఏ కప్‌తో రైస్ తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు పప్పులు తీసుకోవాలి. నేను పావు కప్పు పల్లీలు, మినపప్పు, బాదం, కాజు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు తీసుకున్నా అండి. వాటిని వాటర్ వేసి మనం ఒక 4 అవర్స్ అయినా నాననివ్వాలండి. ఎందుకంటే పప్పుల్లో మనకు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి అంత ఆయిల్ మంచిది కాదు. ఒక 4 అవర్స్ నానబెట్టుకొని నీట్‌గా వాష్ చేసి ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఉంచి తర్వాత ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. అవి నీట్‌గా మనకి ఎంత ఆరితే అంత ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. నేనైతే ఒక నైట్ అంతా ఆరబెట్టేసాను. తర్వాత వాటిని ఒక కడాయిలోకి తీసుకొని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇంకా పప్పుల్లో కొంచెం తేమ అనేది ఉంటుంది. అదంతా పోయే వరకు నీట్‌గా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అయిన తర్వాత అవి మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనకు తెలిసిపోతుంది. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాము యాడ్ చేసుకోవాలండి. వాము పిల్లలకి డైజెషన్‌కి చాలా మంచిది. వాము యాడ్ చేసుకొని పప్పులు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ముద్దగా అయిపోతుంది, జాగ్రత్త. అవి పౌడర్ చేసుకున్న తర్వాత కూడా మనకి వేడిగా ఉంటుంది కదండీ! అప్పుడు మీరు బాక్స్‌లో పెట్టి మూత పెట్టేసారంటే పిండి పాడవుతుంది. సో, కొంచెం చల్లారిపోయిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక బౌల్‌లోకి పాపకు ఉగ్గు రెడీ చేసుకోవడానికి ఒక బౌల్‌లో పిండి వేసి మిక్స్ చేసుకున్నా అండి. తర్వాత నేను స్టవ్ పైన ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాను. అవి బాగా తెర్లిన తర్వాత ఈ పంటలో మిక్స్ చేసుకోవాలండి. మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇది గనుక మనం బాగా ఉడకనివ్వలేదు అంటే దీంట్లో పప్పులనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఉడకకపోతే పిల్లలకి పొట్ట నొప్పి వస్తుందండి, జాగ్రత్త. అది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాతే పెట్టాలి. అది మనం ఉడుకుతున్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఆ రోజు యాడ్ చేయడం మర్చిపోయాను. నెయ్యి యాడ్ చేసుకొని మనం కొంచెం లూజ్‌గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత టైట్ అయిపోతుంది.